ఇప్పటికీ కనిపిస్తుంది. అది భయం కూడా వేస్తుంది. నేను వచ్చిన విద్యార్థులు వీళ్ళందరూ చూస్తే అదే అర్థం అవుతుంది. ఫ్యూచర్ ఏంటని భయంతో కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే విషయంలో నిన్న యాజిటేషన్ గానీ ఇంత ముందు చేసిందంట వైసీపీ సక్సెస్ అవుతుంది. ప్రజలకు వాళ్ళు ఒకటే నీడ్ ఉన్న వాళ్ళు ప్రజలు ఎప్పుడైతే వచ్చిందో ఇట్స్ ఆల్రెడీ ఇన్ డిబేట్. మీడియా, సోషల్ మీడియా వీళ్ళందరూ ఏమి విద్య లేని వాళ్ళు కాదు కదా. వీళ్ళందరికీ తెలుసు. ఈవెన్ తెలుగుదేశం సానుభూతి పరిలో కూడా ఈ విషయంలో కొంత ఇది ఉంది. కాకపోతే బాబు గారు ఏదో మంచి ఉద్దేశంతో చేస్తున్నారులే అని సర్దుకునే వాళ్ళు సర్దుకుంటారు, ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు ఫీల్ అవుతారు. కాకపోతే అది చర్చ నడుస్తోంది. అయితే దీని ఒక్క ఆధారం వీళ్ళు అట్లా ఆలోచించారు కదా, దీంతో ఓట్లు పోయేదే ఉంది. మన వాళ్ళందరూ మనకి మేజర్ ఇది మెడికల్ అనేది చాలా మేజర్ ఇష్యూ అనుకోరు. అంటే మీరు ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం ఫార్ములా ఎట్లా ఉంటదంటే చేస్తున్నంతసేపు ఈవెన్ జగన్ అయినా అంతే, కేసీఆర్ అయినా అంతే, మనం ఆ పవర్ లో ఉన్నప్పుడు మన చుట్టూ ఉండి వాగే వాళ్ళు ఉంటారు. వీళ్ళు పెద్ద పెద్ద ఐఏఎస్లు అయి ఉంటారు, ఐపీఎస్లు అయి ఉంటారు, ఒళ్ళు బలిసిన వాళ్ళు అయి ఉంటారు. ఆర్థికంగా వాళ్ళ మాటలు ఎట్లా ఉంటదంటే చాలా చిన్న చూపుగా ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ అన్నట్టు ఉంటది, ఇది ఆఫ్టర్ ఆల్ ఇష్యూ అన్నట్టు ఉంటది, ఇది పెద్ద ప్రభావితం కాదన్నట్టు. వాళ్ళ స్టేటస్ గురించి ఈ నాయకులు మెదళ్లలో ఎక్కువ పెట్టుకుని ఆలోచిస్తా ఉన్నప్పుడు ఆడు కూడా చెప్తున్నాడు కదా మనం చేస్తుంది రైటే, లేకపోతే ఆడు చెప్పింది రైటే అనే ఫీలింగ్ లో ఉంటారు తప్పించి ఓటేసేది ఈడు కాదు, ఓటేపించేవాడు ఈడు కాదు. నీ చుట్టూ